ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలండి. మీకు మీ కుటుంబాలకు యేసు నామమున శుభములు కలుగును గాక. మంచిది నా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి కాల సమయమందు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ద్వారా లేక ధ్యానించడం ద్వారా దైవిక సంబంధమైనటువంటి దీవెనలు పొందుకుంటున్నామని చెప్పి నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్న వారు గట్టిగా యేసుకి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి కాల సమయమందు పాఠాంశం పేరు ఏంటంటే, మన రాత్రి కాల సమయమందు నిన్నగాక మొన్న అనుకుంటా మనం ఒక పాఠాంశాన్ని లేవనెత్తుకున్నాం. ఏంటి ఆ పాఠాంశం పేరు అంటే ప్రార్థనకు ఆటంకాలు. ఏమంటండి? ప్రార్థనకు ఆటంకాలు అనే పాఠాంశాన్ని మనం లేవనెత్తుకొని ప్రార్థనకు ఆటంకముగా మరి మొట్టమొదటిగా హృదయములో దాగి ఉన్న పాపమని, హృదయములో దాగి ఉన్నటువంటి పాపమును బట్టి దేవుడు ప్రార్థన ఆలకించలేకపోతున్నాడని చెప్పి గడిచినటువంటి రాత్రి కాల సమయం ముందు మనము ఈ పాఠాంశంలో భాగంగా ధ్యానించుకొని ఉన్నాం. అయితే ఈ దినాన్ని కూడా ప్రార్థనకు ఆటంకాలు అనే పాఠాంశాన్ని ముందు కొనసాగిద్దాం. అందులో భాగంగా రెండవదిగా యాకోబు పుస్తకం, అందరూ చూడండి, క్రొత్త నిబంధన పుస్తకం 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుదాం. యాకోబు పుస్తకము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చూద్దాం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనుకు అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఎంత మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలిండును. అటు మనుషుడు దివమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవునిలో చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దినాన దేవుడు యాకోబు పుస్తకంలో నుంచి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, సందేహించకూడదు అంటున్నాడు. సందేహము ఉండకూడదు, అలాగనే అనుమానము ఉండకూడదు. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే నా ప్రియుల ద్వారా మనము దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు మన ప్రార్థనకు పరలోకము నుంచి, దేవుని సన్నిధి నుంచి మనకు జవాబు రావాలంటే, క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ప్రార్థన దేవుడు ఆలకించాలి, వారి ప్రార్థన దేవుడు వినాలి. ప్రార్థన విని దేవుని యొక్క సహాయము దైవ సన్నిధి నుంచి రావాలంటే ఆ వ్యక్తి చేయవలసిన పని ఏంటంటే, సందేహము లేకుండా, అనుమానము లేకుండా, అవిశ్వాసం లేకుండా ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఎవరైతే సందేహపడుతున్నారో ఆ సందేహించే వ్యక్తి సముద్రపు తరంగమును పోలి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే యాకోబు భక్తుడు అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువ ఉంటే దేవుని అడగండి. ఇక్కడ జ్ఞానమే అని అనుకోవద్దు, ఏదైనా కానీ కొదువగా ఉంటే, సమస్యలుంటే, బాధలుంటే, సమాధానమైనటువంటి జీవితం ఉంటే, ఆర్థిక ఇబ్బందులుంటే, జీవితంలో కష్టము, కన్నీలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇలా ఏదైతే కొరత ఉందో ఆ కొరతను బట్టి మనం ప్రభువుని అడగాలి అని మాట్లాడుతూ ఆయన అంటాడు, ఎవరిని కూడా దేవుడు గద్దింపక, ఎవరిని కూడా దేవుడు గద్దించక అందరికీ కూడా ధారాళముగా సమృద్ధిగా దేవుడు దయచేస్తాడు అని భక్తునటువంటి యాకోబు గారు లేఖ రాస్తూ, పత్రిక రాస్తూ, పరిశుద్ధాత్మ చేత నింపబడి సార్వత్రిక సంఘంతో తెలియపరుస్తున్నాడు. కనుక సందేహం లేకుండా మనం ప్రభుని అడగాలి, సందేహం లేకుండా దేవుని అడగాలి. ఒకవేళ సందేహించామనుకో, సందేహం చేత, అపనమ్మకం చేత, అవిశ్వాసం చేత మనం ప్రార్థించామనుకో, గాలి చేత రేపబడి
ఎగిరిపడు సముద్రపు తరంగాన్ని వారు పోలి ఉన్నారు. కాబట్టి వారికి ఏమి కూడా దేవుని కాడ నుంచి దొరకదు అనే ఈ వాక్య లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అనారోగ్య సమస్యలే కావచ్చు నా ప్రియదింబులరా, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు నా ప్రియదింబులరా, కుటుంబంలో భర్త మారే విధానం కావచ్చు నా ప్రియదింబులరా, కుటుంబంలో భార్యను మారే విధానం కావచ్చు నా ప్రియదింబులరా, కుటుంబంలో ఏ విధంగా అయితే కష్టాలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో, ఎడబాట్లు ఉన్నాయో, అందులో సమాధానము, శాంతి, నెమ్మది దయచేయడానికి ఈ బ్రతుకు జీవిత నావలో ఎలాంటి కొరతలు ఉన్నాయో వాటన్నిటిని బట్టి మనం ప్రార్థించేటప్పుడు సందేహము అనేది మనలో ఉండకూడదని, అనుమానం మనలో ఉండకూడదని దేవుడు మాట్లాడుతూ వస్తుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే దేవాది దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. హెబ్రీల పుస్తకం 11వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెబ్రీల పుస్తకాన్ని మనం చూస్తే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము, దేవునికి ప్రతికరంగా ఉండటం అసాధ్యము. కాబట్టి దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుని కాడ నాకు ఏదైనా ఫలము దొరుకుతుంది కదా ఆశించి రావాలి అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన ప్రార్థనలకు జవాబు రావాలంటే దేవుడు ఏమంటున్నాడు, నీ దగ్గర అనుమానమే ఉండకూడదు, అవిశ్వాసమే ఉండకూడదు, అపనమ్మకమే ఉండకూడదు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే, మన ప్రార్థనలు దేవుడు ఆలకించాలంటే, మన మొర దేవుడు వినాలంటే, మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే నా ప్రియమైన బిడ్డలారా, త్వరగా మనలో నుంచి అనుమానమును, అవిశ్వాసమును తీసివేయాల్సిన వారమే ఉన్నాం. చాలా అర్జెంటుగా, చాలా తొందరగా మనం ఏం తీసివేయాలంటే మనలో నుంచి అవిశ్వాసం తీసివేయాలి. ఈ రోజున చాలా మంది పేరుకు క్రైస్తవం చెప్పుకుంటున్నారు, పేరుకి దేవుని బిడ్డమని చెప్పుకున్నారు, క్రమము తప్పకుండా దేవుని సన్నిధిని నడుస్తున్నారు. చాలా సంతోషమే. కానీ ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థన చేసిన తర్వాత మరల వాళ్ళు ఏముంటుంది, ఒక సందేహం, అనుమానం. నేను ఈ వ్యాధిని బట్టి ప్రార్థించాను, నేను ఈ రోగమును బట్టి ప్రార్థించాను, నేను ఈ సమస్యను బట్టి ప్రార్థించాను, నేను ఈ గర్భఫలమును బట్టి ప్రార్థించాను, నేను ఈ అప్పులు తీరాలని ప్రార్థించాను, నేను నా బిడ్డలు మారాలని ప్రార్థించాను, నేను నా భర్త మారాలని ప్రార్థించాను, నేను నా భార్య మారాలని ప్రార్థించాను, నా కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిని రావాలని ప్రార్థించాను, మొరపెట్టాను. అనేకమైనటువంటి దేవుని చేత అనేకమైనటువంటి కొరతలు, భారాలు, కన్నీళ్ళ నుంచి దేవుడు విడిపించాలి అని దేవునికి ప్రార్థించాను అని అనుకుంటారు. కానీ ప్రార్థించిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళా అనుమానం. జరుగుతుందా, జరగదా, మారరా, తీర్తయా, అప్పులు తీరవా, దుఃఖము తీరదా, ఇలాంటి అనుమానం ఉన్నప్పుడు మన ప్రార్థనకు ఆటంకం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత ప్రార్థన చేసినా వ్యర్థం, ఉపవాస ప్రార్థన చేసినా వ్యర్థం, కన్నీటి ప్రార్థన చేసినా వ్యర్థం, రహస్య ప్రార్థన చేసినా దాని ద్వారా ఎలాంటి ఫలము లేదని దేవుడు తేల్చి చెప్తున్నాడు. ఎందుకంటే విశ్వాసం లేనందువల్ల మనం దేవునికి ఇష్టలుగా లేమని అంటున్నాడు ఆయన. నమ్మకం లేనప్పుడు మీరు నాకు ఇష్టలుగా లేరు, నమ్మకం లేనప్పుడు నా పైన మీరు నాకు ప్రతికరంగా లేరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి విశ్వాసం లేకుండా మనం ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత పరిచర్య చేసినా, ఎంతగా దేవుని కోసం పాటుపడి జీవించిన, ఆస్తులన్నిటినీ దేవుని పని కోసం ఇచ్చిన ప్రతిదర దాన్ని బట్టి ఎలాంటి ఫలితం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా మనలో నుంచి ఏం తీసేయాలి, తొందరగా. చాలా ప్రమాదం ఇది. అవిశ్వాసం అర్జెంటుగా తీసివేయాలి. మరలా చెప్తున్నాను, చాలా ప్రమాదం ఇది. మరలా చెప్తున్నాను నా ప్రీతి కదా, ఈ అవిశ్వాసం అన్నది చాలా ప్రమాదం. ఈ అవిశ్వాసం మన హృదయంలో ఉన్నటువంటి కారణాన దేవుడు ప్రార్థన ఆలకించలేకపోతున్నాడు. ప్రార్థనకు అడ్డు ఏదైనా ఉందంటే అవిశ్వాసం, అనుమానం, అపనమ్మకం. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాటను సెలవిస్తాడు. మార్కు శుభవార్త 9వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చూద్దామా. కొత్త నిబంధన పుస్తకం, పరిశుద్ధ మార్కు గారు రచించిన పుస్తకము
9వ అధ్యాయము 23వ వచనం. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమేనని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి మరి ఈ సంగతి మీకు బాగా తెలుసు. ఇక్కడ సందర్భం ఏంటో తెలుసు. ఎవరితోని యేసుక్రీస్తు ప్రభువుని మాట్లాడుతున్నాడు కూడా మీకు బాగా తెలుసు. సందర్భం కాబట్టి మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రదేంలో ఒక తండ్రి, ఎవరంటండి, ఒక తండ్రి తన కొడుకును యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యుల కాడికి తీసుకుని వచ్చాడు. వారితోని ప్రార్థన చేయించాడు ఆయన. శిష్యులు ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ వ్యక్తికి విడుదల కలగలేదు. అయితే ఆ వ్యక్తి ఏం చేశారంటే నేరుగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొద్దకు వెళ్ళి, అయ్యా నీ వలన మాకేదైనా సహాయం చేస్తావా అని సందేహంతో అడుగుతున్నప్పుడు, అనుమానంతో అడుగుతున్నప్పుడు, అవిశ్వాసంతో అడుగుతున్నప్పుడు, నీకేమైనా సాధ్యమైతదా అని దేవుని ప్రశ్నించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్న మాటే అందుకు ఆయనతో అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్ముట నీ వలనైతే నమ్మే ప్రతి వానికి సమస్తము సాధ్యమే. ఆ వ్యక్తి అంటారా కింది వచనాలు ఆ లేఖన భాగం చూస్తే, అయ్యా నాలోనికి అపనమ్మకం రానివ్వకండి, అవిశ్వాసము రానివ్వకండి, సందేహము రానివ్వకండి అని ఆ వ్యక్తి కేక వేసి దేవునికి చెప్పినప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రేమైనటువంటి దేని బిడ్డరా, ఆ బాలుడికి, ఆ వ్యక్తికి ఆ యొక్క దురాత్మ నుంచి ఒక పరిపూర్ణమైనటువంటి విడుదల కలుగుతుంది. నా ప్రియ దేని బిడ్డరా, మనం చూసినట్లయితే ఇక్కడ అవిశ్వాసము చేత ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారి ఎందుకు వస్తున్నారో, అపనమ్మకం చేత ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారికి వస్తున్నారో, ఆ సందేహం చేత ఎవరైతే సృష్టికర్తైన దేవుని కాడికి వస్తున్నారో, ఆ సందేహము అనే కారణాన దేవుని కాడ వారికి ఏం దొరకదంట, ఫలము దొరకదు. మనం మరల మార్కు శుభవార్త 11వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే అక్కడ కూడా దేవుడు ఒక మాట మాట్లాడతాడు. మార్కు శుభవార్త 11వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదామండి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడివేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడి చెప్పినది జరుగునని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, ఎవడైనా తన మనసులో సందేహం లేకుండా ఏం చేయాలంట, విశ్వాసంతో చెప్పాలి, నమ్మాలి అని దేవుడు ఖచ్చితంగా ఇక్కడ చెబుతూ ఉన్నాడు. నా ప్రియదిండ్లరా, చాలా మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే దేవుని కాడికి వస్తున్నారు, దేవుని సందుకు వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ ప్రార్థన చేసినప్పుడు ఈ కార్యం నా దేవుడు చేస్తాడు అని నమ్మట్లేదు, ఈ మేలు నా దేవుడు చేస్తాడు అని విశ్వసించట్లేదు, నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా అని నమ్మట్లేదు. దాని కారణాన ప్రార్థనకు సమాధానము రాలేకపోతుంది. నీ ప్రార్థన, నా ప్రార్థన, క్రైస్తవ ప్రార్థన సాతాను సమూహం ఆపట్లేదు, కానీ కేవలం మన అవిశ్వాసమే, నీ అవిశ్వాసమే, క్రైస్తవుల యొక్క అవిశ్వాసమే ప్రార్థనకు ఆటంకంగా ఉన్నదని దేవుడు ఈ లేఖనాలను బట్టి మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది ఆయన సర్వశక్తి గల దేవుడిని నమ్ముతున్నారు, గొప్ప దేవుడిని నమ్ముతున్నారు, మేలు చేసే దేవుడిని నమ్ముతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారికి అసాధ్యమైనది ఏది లేదని నమ్ముతున్నారు. కానీ ఆ సమస్య అనేది వారి దగ్గరకు వచ్చినప్పుడు, ఆ శ్రమ అనేది వారి దగ్గరకు వచ్చినప్పుడు, ఆ యొక్క ఇబ్బంది అనేది వారి దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసములో తొలిగిపోతుంటారు, అపనమ్మకంలో తొలిగిపోతుంటారు, భయభ్రాంతులకు గురవుతుంటారు. శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక వారి జీవితాన్ని ముందు కొనసాగిస్తుంటారు. వారికి సమాధానం ఉండనివ్వరు, వారు సమాధానం ఉండరు, కుటుంబంలో ఉన్న వారిని కూడా సమాధానంగా ఉండనివ్వరు. యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర మనం వస్తూ ప్రార్థించే మనము దేవుని కాడ ఫలము దొరుకుతుందని విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ కొద్ది మందిలోనే నా ప్రియదిని బిడ్డలారా, ఒకవేళ దేవుడు మా ప్రార్థన వింటున్నాడా లేదా, లేకుంటే మా కష్టాలు తీరుస్తాడా లేదా, మా ఇబ్బందులు తీరుస్తాడా లేదా, మా సమస్యలు తీరుస్తాడా లేదా, మాకు మేలు చేస్తాడా లేదా,
ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ కన్నీళ్ళు, ఎందుకు ఈ అప్పులు, ఎందుకు ఈ వ్యాధులు, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు భార్యాభర్తల మధ్య గొడవలు, ఎందుకు కుటుంబంలో బిడ్డలు మారట్లేదు, ఎందుకు ఈ శ్రమలు, ఈ కష్టాలు, కన్నీళ్ళు అని చెప్పి మీరు బాధపడుతుంటుండొచ్చు. ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆలకించకుండా ఉన్నాడని మీరు అనుకునవచ్చు. ఒకవేళ దేవుడు ప్రార్థన ఆలకించట్లేదంటే నా ప్రియమైనటువంటి దేని పేర దేవునికి నీకు నీ ప్రార్థన దేవుని కాడికి చేరకుండగా, దేవుని దగ్గర నుంచి నీకు సమాధానం రాకుండగా, నీ మధ్య నీ దేవుని మధ్య మన దేవుని మధ్య అవిశ్వాసము అనే అడ్డుగోడ ఉన్నదేమో. ఒక్కసారి ఆ అవిశ్వాసం అనే అడ్డుగోడను మనం పగలగొట్టి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోనికి మనం వస్తే, పరిపూర్ణమైనటువంటి నమ్మకంలోనికి మనం వస్తే సందేహం లేనటువంటి జీవితాన్ని మనం జీవిస్తే మన ప్రార్థన వినటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేంట్లో మనకు సందేహం వద్దండి, దేంట్లో మనకు అనుమానం వద్దు, సందేహం వద్దు. చాలాసార్లు చెప్పుంటాను, సందర్భం కాబట్టి మరొకసారి మీకు చెప్తాను. ఒక ఉదాహరణ, అది యథార్థమైనదని కూడా చాలా మంది పాస్టర్ సేవకులు కూడా చెప్పడం నేను విన్నాను. మరొకసారి సందర్భం కాబట్టి మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేని ద్వారా అది ఏజెన్సీ ప్రాంతం అంట. ఏ ప్రాంతం? ఏజెన్సీ ప్రాంతం అంటే అడవి ప్రాంతం, కొయ్య జాతి వారు జీవించేటువంటి ప్రాంతం. ఆ అడవి ప్రాంతంలో ఒక చోట కొన్ని ఇల్లు వేసుకొని వారి జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు. అయితే వీరు వారానికి ఒకసారి పట్టణానికి వెళ్ళాలి, మన భాషలు చెప్పుకోవాలంటే సంతకి వెళ్ళాలి, అన్ని కూడా సమకూర్చుకొని వెళ్ళిపోవాలి. వాళ్ళ యొక్క గుడారాలకు, వారి యొక్క ఇళ్ళొక అడవి మధ్య సంచారం నడుచుకుంటూ వారు వెళ్ళిపోవాలి. అలా కొన్ని కిలోమీటర్లు, ఒక 5, 6, 7 కిలోమీటర్లు ఆ అడవిలో వారు కాలినడక నడవాలి. అక్కడ ఏ వెహికల్స్ కూడా ఏమంటారు నడుపుకొని లేకుంటే తోలుకొని వెళ్ళడానికి వీరికి మార్గం అది. ఆ 7, 5, 6 కిలోమీటర్లు వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ వారు ఏదైనా వెహికల్, ఆటోనో ఏదో పట్టుకొని వాళ్ళు వెళ్ళి సరుకులు తీసుకొని రావాలి. అయితే ఈ అడవిలో ఉన్నటువంటి ఆ గృహ ఆవుల నుంచి వాళ్ళ ఇంటి కాడ నుంచి వారు వెళ్ళాలంటే ఒక్కొక్కరు కాకుండా సమూహంగా వెళ్ళేవారంట. ఇంటి దగ్గర ఉన్న స్త్రీలు సమూహంగా ఉండేవారు. ఇక్కడ సంతకి వెళ్ళినా కూడా, నిత్యావసర సరుకులకు వెళ్ళినా కూడా వారు సమూహంగా వెళ్ళేవారట. ప్రియమైనటువంటి ఒక రోజున వారు అలాగనే యథాప్రకారంగా సమూహంగా వెళ్ళిపోయారు, గుంపుగా వెళ్ళిపోయారు. అక్కడ సంతలో అన్ని తీసుకున్నారు, అన్ని కొనుక్కున్నారు. అన్ని కొనుక్కున్నటువంటి వారందరూ కూడా సిద్ధపడి వెళ్దామంటే అందరూ కూడా వెళ్దాం అనుకున్నారు. అందరూ కూడా సరే అని చెప్పి ప్రయాణమైపోతున్నారు. ప్రయాణం అవుతున్నప్పుడు ఆ సమూహంలో, ఆ గుంపులో ఒక వ్యక్తి కనబడట్లేదని చెప్పి అటు ఇటు చూస్తే ఆ వ్యక్తి ఇంకా కొన్ని వస్తువులు తీసుకుంటున్నాడు. ఆ కొన్ని వస్తువులు తీసుకున్నప్పుడు ఆ వ్యక్తితోని, అయ్యా త్వరగా రండి మనం వెళ్ళిపోదామని ఆ వ్యక్తితో వీరు మాట్లాడినప్పుడు, పిలిచినప్పుడు, కేకేసినప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడంట, ఇంకా నేను కొన్ని వస్తువులు తీసుకోవాలి, మీరు వెళ్తూ ఉండండి, నిదానంగా వెళ్తుండండి, నేను వచ్చి మిమ్మల్ని మిమ్మల్ని కలుసుకుంటాను, మీతో పాటు వస్తానని చెప్పి ఆ వ్యక్తి వారికి చెప్పడం జరిగిందట. సరే ఎలాగో వస్తానని చెప్పి వీరు ఏం చేశారంటే ఆ సమూహముగా ప్రయాణమై వెళ్ళిపోయారు. వెళ్తున్నారు. ఈ వ్యక్తి ఆ వస్తువుని, అంక వస్తువుని అలా చెప్పి కొంచెం కొనుక్కుంటూ కొద్దిగా అక్కడ తడువు చేశాడట. అయితే వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి వెళ్ళాడు. ఆ సమూహం అంతా కూడా వారి ఇల్లు చేరారు. కానీ ఈ వ్యక్తి ఆ అడవిలో, ఆ భయంకరమైన అడవిలో, క్రూర మృగాలు సంచరించే అడవిలో, సింహాలు, పులులు సంచరించే అడవిలో ఈ వ్యక్తి ఒక్కడే వెళ్ళవలసినటువంటి స్థితి. అయితే ఒక్కడు తలపైన మూట పెట్టుకుని వెళ్తున్నాడు. ఆ అడవి మధ్య ఆ మార్గం కూడా ఆ సెంటర్ ప్రాంతానికి, ఆ అడవి మధ్యకి వెళ్ళేసరికి ఒక భయంకరమైనటువంటి సింహం, భయంకరమైన ఒక క్రూర మృగం ఎదురుగా ఆ వ్యక్తికి వస్తుందట, ఎదురుపడుతూ వస్తుందట. ఒక మాట నేను మీకు చెప్పాలి, ఈ అడవిలో ఉన్నటువంటి వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్మినటువంటి వారు. ఈ అడవిలో ఉన్నటువంటి కొయ్య జాతి తెగకు చెందిన వారు వీరెవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వసించిన వారు, యేసుక్రీస్తు ప్రభువు వారి మీద ఆధారపడి వారి బ్రతుకును, వారి జీవనాన్ని కొనసాగించేవారు. వీరు బ్రతుకు విధానం కోసం అడవిలో వారు వెళ్తున్నప్పుడు, అడవి నుంచి ఇంటికి వస్తున్నప్పుడు యేసయ్యకు ప్రార్థన చేసుకుని వెళ్ళేవారు. వీరు ప్రార్థన లేకుండా వీరి ప్రయాణము లేదు. అంతగా యేసును నమ్మినటువంటి వారు నా ప్రియదేని బిడ్డరా. అయితే ఆ వ్యక్తి అలా వస్తున్నాడు, ఆ క్రూర మృగం ఎదురుగా పడింది. అయితే ఇంకా నా పని అయిపోయింది, ఇంకా సింహానికి నేను ఆహారము అయిపోతున్నాను, ఇంకా నన్ను అది చంపి
తినేస్తుంది, నా బిడ్డలు ఎట్టునో నా భార్య ఎట్టునో అని చెప్పి ఆలోచన చేసి కాస్త మొట్టమొదటిగా భయం ఆ వ్యక్తికి వేసింది. వేసిన తర్వాత వెంటనే దేవుని వాక్యం గుర్తుకొచ్చి దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకొని సందేహింపక, అనుమానం లేకుండా, అవిశ్వాసం లేకుండా నేను నా దేవునికి ప్రార్థన చేస్తే, నేను నా దేవునికి మొరపెడితే నా దేవుడు ఆలకిస్తాడంట కదా, నా దేవుడు వింటాడంట కదా అని లేఖన భాగాన్ని దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకొని ఆ రోజు సింహాల మధ్యలో దానియేలు గారికి దేవుడు రక్షణ దయచేసినట్టుగా ఈ రోజు నాకు ఈ సింహం ద్వారా నా దేవుడు రక్షణ దయచేస్తాడని నమ్మి విశ్వసించి సందేహం లేకుండా మోకరిల్లి ఎదురుగా ఆ క్రూరమైనటువంటి ఆ సింహం వస్తున్నప్పుడు కూడా మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుండగాక. హల్లెలూయా. అయ్యా నువ్వు మాట తప్పని దేవుడు అయ్యా, అయ్యా నేను ఆపదలో ఉన్నానయ్యా, అయ్యా నేను కష్టంలో ఉన్నానయ్యా, అయ్యా నా ప్రాణం నానే పోతుందయ్యా, అయ్యా నా భార్య అయ్యా, నా బిడ్డలయ్యా కరుణించయ్యా, కాపాడయ్యా, నీవే కృపగల దేవుడు, నీవే నన్ను కాపాడే దేవుడు నాయన, ఈ క్రూర మృగం నుంచి విడిపించే దేవుడు నాయన, ఆ రోజు దానిని విడిపించావు నాయన, ఈరోజు నన్ను విడిపించిన ఆయన, నాకు ప్రాణ భిక్ష పెట్టు నాయన అని చెప్పి దేవుని యందు ప్రార్థిస్తూ విశ్వాసంతోనే ఆ ప్రార్థన చేసి యేసు నామమున అడుగుచున్నాం ఆమేన్ అన్నాడట. కళ్ళు తెరిచేసరికి అక్కడ సింహము అలా వచ్చినట్టు వచ్చి ఆ పక్కదాన్ని ఆయన పక్కనే అలా పొదులోనికి వెళ్ళిపోయినారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆ సింహం ఆ వ్యక్తి మీద పడి దాడి చేయలేదంటే, ఎందుకు ఆ సింహం ఆ వ్యక్తిని చంపలేదు? నా ప్రియమైన కదా, ఆ వ్యక్తి ఏ ప్రార్థన చేశాడు? విశ్వాసమైన ప్రార్థన, సందేహములైనటువంటి ప్రార్థన, అపనమ్మకమైనటువంటి ప్రార్థన. నా ప్రియమైన బిడ్డలారా, మనం కూడా ఈ లోకంలో ఈ ఊర్లో మనం జీవిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఆ మృగాల కంటే భయంకర మనుషుల మధ్య మనం ఉన్నాం. ఆ మృగాలన్నీ మేలండి, కాస్త అప్పుడప్పుడు జాలి దయ చూయిస్తాయి, కాస్త దాటి వెళ్ళిపోతాయి. కడుపు నిండింది అనుకునండి, దాడి చేయవు అవి. హల్లెలూయా. ఆకులతో ఉంటేనే దాడి చేస్తాయి అవి. కానీ ఈ లోకంలో మనుషులను పీడబడుతున్నటువంటి వారు కొందరు మృగం లాంటి వారు ఉంటారండి. వారి బాధల నుంచి వారికి ఆకలి తీరినా, ఆకలి తీరకపోయినా, మనం మంచిగా బ్రతికినా కదా, సంతోషంగా బ్రతికినా, సమాధానంగా బ్రతికినా, మన కష్టం చేసుకుని మనము భార్య బిడ్డలతోని, భర్త బిడ్డలతోని మనం ఆనందంగా గడిపినా, మంచిగా ఒక ఇల్లు కట్టుకున్నా, ఏదైనా ఒకటి చేసుకున్నా, మన చేతుల కష్టంతో మనం ఆనందంగా బ్రతికినా మనల్ని నాశనం చేయాలని చెప్పి మృగము లాంటి మనుషులు మన వెన్నంటూ ఉన్నారని మనం మరవకూడదు. కాబట్టి ఈ లోకటువంటి మృగం లాంటి మనుషుల నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే, నువ్వు సమాధానంగా బ్రతకాలంటే, శాంతిగా నెమ్మదిగా బ్రతకాలంటే, నువ్వు సందేహమైనటువంటి ప్రార్థన చేసేవారు ఉండాలి. సందేహము అనుమానం లేనటువంటి వ్యక్తివై నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తావు, అప్పులు తీరాలని ప్రార్థన చేస్తావు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆ దుష్టుడు ఏం చేస్తాడంటే, ఎవరినో ఒకరిని పంపించి ఏమంటాడంటే, ఈ అప్పులు తీరవురా అంటాడు. నువ్వు వ్యాధి కోసం ప్రార్థిస్తున్నావు, ప్రభువా స్వస్థపరచని విశ్వాసంతో ప్రార్థిస్తున్నావు, ఎవరినో ఒకరిని సాతాను ఏర్పాటు చేసుకొని అసలు నేను స్వస్థపరచడు, నీ బిడ్డను స్వస్థపరచడు, నీ భార్యను స్వస్థపరచడు అని చెప్పి నీతో మాట్లాడిస్తుంటాడు. నీకు అనేకమైనటువంటి నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి. వాటన్ని ప్రభుని బట్టి ప్రార్థిస్తున్నావు, ప్రభు నాకు మేలు చేసిన నమ్మి విశ్వసించి ఆమె నువ్వు నీ పని నువ్వు ప్రశాంతంగా చేసుకుంటున్నావు. నీ దగ్గరకు వచ్చి మరి నీ భారము, నీ కష్టాలు, నీ కన్నీళ్ళు తీరవు అని నువ్వు అడగకముందే కలుగు చేసుకుని మాట్లాడినటువంటి మనుషులు ఉన్నారు. కాబట్టి ఎవరి వైపు చూడకుండా, ఎవరు మాట్లాడినా అవిశ్వాసానికి వెళ్ళకుండా అంచెలంచెలుగా దినానికి మనం ఏం చేయాలంటే విశ్వాసంలో వృద్ధి పొందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే మనలో సందేహం లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో, సందేహం లేకుండా, అనుమానం లేకుండా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం మొరపెడుతున్నామో, సందేహం లేకుండా ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో, అటు వారిని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అవసరం తీరుస్తాడు, అక్కర్లు తీరుస్తాడు. మరి ఎందుకు నా ప్రార్థన దేవుడు అప్పుడప్పుడు వినట్లేదు అంటే, ఎందుకు నీ ప్రార్థన దేవుడు అప్పుడప్పుడు వినట్లేదంటే, రెండోదిగా నీలో, నాలో, మనలో క్రైస్తవులైనటువంటి అనుమానము, అవిశ్వాసము, సందేహం, ఇది ప్రార్థనకి అడ్డు. ఎప్పుడైతే మనం తీసివేసుకుంటామో అప్పుడు మన స్వరము పరలోకములో సింహాసనం పైన దేవుని చెవుకు చేరుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి
యేసుక్రీస్తు ప్రభు వారు నిన్న నేడు ఏకరీతి ఉన్నాడని చెప్పి Hebరీ 13:8 దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన ఆ రోజు దేవుని భక్తులు ప్రార్థన ఆలకించిన దేవుడు ఈరోజు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. కానీ ఎందుకు దేవుడు ఆలకిస్తాడంటే మనలో ఏముంది? అనుమానం, అవిశ్వాసం. షుగర్ వ్యాధిని ప్రార్థన చేస్తాం, తీరుస్తాం లేదు. ఒకవేళ డాక్టర్ ఇంకా ఇది ఎక్కువైపోయిందన్నా అన్నాడు అనుకో, ఇంకా మన భక్తిని మర్చిపోతాం, మన ప్రార్థన మర్చిపోతాం, మన విశ్వాసం మర్చిపోతాం, ఇంకా అన్ని మర్చిపోయి ఏమైపోతుంది ఏమో ఇదే పెట్టుకుంటామండి. షుగరే కాదు, అప్పులు కూడా ఎక్కువైపోయినాం అనుకునండి, ఇంకెవరో చూరే నువ్వు అప్పులు తీర్చలేవరా అని అంటారు. ఎంతో ప్రార్థన చేస్తుంటారు, నిజమే ఆ మాట నమ్ముకుంటాడు. ఇక వీడు అన్నాడు, నువ్వు కరెక్ట్ అన్నావు, నిజంగా నా అప్పులు తీరవరా, ఇంక తీరవు మరి ప్రార్థన చేస్తాను, అక్కడికి వెళ్ళి తీరవు నిజంగా తీరవని. ఒక సహోదరి మా ఇంటికి వచ్చింది. నేను మా పాస్టర్ ఉన్నాం, ప్రార్థన చేశాం. అమ్మ మీ భర్త మారతలేమంటే ఆమె నోటి నిండా పట్టకుండా అంటది, నా భర్త మారడు సార్, ఎవరైనా మారుతారు కానీ నా భర్త మారడు అని మాట్లాడుతుంది. అమ్మ ప్రార్థన చేస్తున్నావా మీ భర్త కోసం? చేస్తున్నాం అయ్యగారు, వేకుజామున చేస్తున్నాను, సమయం దొరికినప్పుడు చేస్తున్నావు, ప్రార్థన అయితే చేస్తున్నావు కానీ నీ భర్తను మారుస్తారని నమ్మకం నీకు లేదు కదా. ఉందే గారు, ఎందుకు లేదు? ఇప్పుడేంటివి కదమ్మా, ఎవరు మారినా నా భర్త మారడని ఇప్పుడంటివి కదా. చూసారా, ఇలాంటి ప్రార్థన చేసేవారు క్రైస్తవ సమూహంలో చాలా మంది ఉన్నారు. లేఖనాన్ని ఆధారం చేసుకోరు, వాక్యమును ఆధారం చేసుకోరు, వాక్యాన్ని ప్రాముఖ్యంగా ఎంచుకున్నారు. దేవుని మాట ఏం సెలవిస్తుంది ఆ వాక్యానుసారంగా జీవించాలనుకున్నారు. ఎవరైనా ఊరు ఇంకా దేవుడు కార్యం చేయడంటే ఇంక నిజమే. చాలా ప్రార్థనలు చేస్తుంటాం కానీ చాలా ప్రార్థనలో మనం ఎక్కువ కూడా ప్రార్థించి చింతించే వారమై ఉన్నాం, ప్రార్థించి యథార్థ చేసేవారమై ఉన్నాం, ప్రార్థించి మరలా అందులో బాధపడే వారమై ఉన్నాం. ఆ చింత, బాధ నీలో ఉంది కాబట్టి దానికి కారణాన్ని మనకి ఏమనిపిస్తుందంటే సందేహించే వారమై ఉన్నాం. హల్లెలూయా. లేదయ్య గారు నేను ప్రార్థన చేస్తా, ప్రార్థన చేసి నేను విశ్వాసంతో ఉంటాను అంటాం కానీ ప్రార్థన చేస్తాం మరలా ఎట్లబ్బా అదే అవిశ్వాసం. లేదండి నేను విశ్వాసంతో ఉంటానయ్య గారు అంటాం కానీ ప్రార్థన చేసి దాని గురించి చింత చేయడం, యథార్థ చేయడం, దిగులు చెందడం, దానే అవిశ్వాసం అని మనం జ్ఞాపకం చేసుకున్నారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నాకు కష్టాలు ఉన్నాయి, నీకు కష్టాలు, దేవుని వెంబడిస్తున్నారు, అందరికి కూడా అనేకమైన కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయి. కాబట్టి మనల్ని దేవుడు ఏమన్నాడు? అడగండి నేను మీకు ఇస్తానన్నాడు కదా, ప్రార్థించండి నేను మీ అక్కడికి తీరుస్తానన్నాడు కదా, అన్నాడు లేదా? కాబట్టి ప్రార్థించే మనము దేవుని కాడ ఏ అనుమానం లేకుండా ప్రార్థించాలి, సందేహం లేకుండా ప్రార్థించాలి, అవిశ్వాసం లేకుండా ప్రార్థించాలి. అలా ప్రార్థించిన రోజున ఖచ్చితంగా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. ప్రార్థనకు ఆటంకాలు అనే అంశంలో ఎందుకు దేవుడు ప్రార్థన వినట్లేడు, ఎందుకు ప్రార్థనకు ఆటంకాలు, మనం 2 సంగతులు నేర్చుకున్నాం. గడిచిన రాత్రి కాల సమయం ముందు ఒక సంగతి తెలుసుకున్నాం. ఏంటంటే ఆ సంగతి స్త్రీలు చెప్తారు ఎందుకు మన ప్రార్థనకు ఆటంకంగా ఒకటి ఉన్నది అని నేర్చుకున్నాం. ఏందమ్మా? హృదయంలో దాచబడిన పాపం. ఈరోజు నేర్చుకున్నాం రెండోదిగా ప్రార్థనకు ఆటంకం. ఏంటి ఆటంకం అమ్మా? అవిశ్వాసం. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. కొన్ని మాటలు దేవుడు మన వెనుకలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం, అడుగుదాం ప్రభు మరియు ఈ సమయమందు సేవకుల్ని మన మధ్యలో నిలబెట్టి సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు కదా. మీకు జ్ఞానము కొదగా ఉంటే నన్ను అడగండి అనని దేవాది దేవుడు సెలవిచ్చున్నాడు. ఈ సమయమందు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు కదా. ఈ సమయమందు అందరము ప్రార్థన చేద్దాం. అయ్యా, ఈ సమయమందు నువ్వు నాతో మాట్లాడవయ్యా. మీకు జ్ఞానము కొద్దిగా ఉంటే నన్ను అడగమని సెలవిచ్చావయ్యా. నిజమేనైనా నాకు జ్ఞానమునైనా తక్కువగా ఉన్నది నైనా. అయ్యా, జ్ఞానము లేకనే ప్రభువా అయ్యా నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను నా భర్త మారాలని,
నేను ప్రార్థన చేస్తున్నాను నా బిడ్డ మారాలని, నేను ప్రార్థన చేస్తున్నాను నా అనారోగ్యం తొలగిపోవాలని, నేను ప్రార్థన చేస్తున్నాను నేను దేవుని యొక్క మేలు పొందుకోవాలని, నేను ప్రార్థన చేస్తున్నాను నా అప్పుల భారం నుంచి వేరు కలగాలని, నేను ప్రార్థన చేస్తున్నానయ్యా నా కుటుంబం బాగుపడాలని, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా అయ్యా ఈ ఒక్క సమయమందు నా కుటుంబం దీవించబడాలని, అయ్యా నేను ఎంతో కన్నీరు కారుస్తున్నానయ్యా అయ్యా ఈ ఒక్క సమయమందు నా భర్త అచ్చురాగ్రేట్ వేరుపడి నీ సన్నిధికి రావాలని, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను ఇంకా ఇంకా నేను భక్తులోకి రావాలని, నేను ప్రార్థన చేస్తున్నాను అపవాది గురువుల నుంచి నేను విడుదల కలగాలని, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను అయ్యా నా సుగర్ వ్యాధి నుండి తొలగిపోవాలని, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నానయ్యా, ఎన్నో ఉపవాసాలు చేస్తున్నానయ్యా, ఎంతో భక్తిగా ఉన్నానని అనుకుంటున్నాను నైనా. అయ్యా ఈ సమయం ముందు ప్రభువా నువ్వు నాతో మాట్లాడవయ్యా, అయ్యా నీకు నాకు మధ్య ప్రభువా నా ఒక అల్ప విశ్వాసం అడ్డముగా వస్తున్నది నైనా. నిజమే నేను చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నానే, నా దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకిస్తలేడు, నా ప్రార్థన చేస్తున్నానే ఎందుకు నా భర్త మారట్లేదు, నేను ప్రార్థన చేస్తున్నానే నా కుమారుడు ఎందుకు మారట్లేదు, నేను ప్రార్థన చేస్తున్నానే నాకు ఎందుకు ఈ అనారోగ్యం తొలగిపోవట్లేదు, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నానే ఎందుకు నా ఈ అప్పులు తొలగిపోవట్లేదు అని నేను అనుకుంటున్నానయ్యా. అయ్యా చేస్తున్న ప్రార్థనలో నమ్మకము లేని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా నీకు నాకు మధ్య అల్ప విశ్వాసమునైనా అయ్యా నా హృదయంలో అల్ప విశ్వాసం ఉన్నది నైనా, నా హృదయంలో ప్రభా నమ్మని ప్రార్థన ఉన్నది నైనా, ఆ ప్రార్థన నేను చేస్తున్నాను నైనా. అయ్యా నాలో విశ్వాసం ఉంటే నేను చేసిన ప్రార్థన నా దేవుడు ఆలకిస్తాడు, నేను చేసిన ప్రార్థన దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అనే విశ్వాసమైన ప్రార్థన నాలో వస్తుంది. కానీ నాలో విశ్వాసం లేదు నైనా. ఈనాడు నాతో మాట్లాడవు నైనా, నేను అనుకుంటున్నాను నేను ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకిస్తలేదని. అయ్యా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే వ్యాధి ఉందనంటే అయ్యో నేను చర్చికి వెళ్తున్నా ప్రార్థన చేస్తున్నా నా దేవుడు ఎందుకు నాకు ఇట్లా పెట్టాడని అల్ప విశ్వాసంతో నేను ఉన్నానయ్యా. అయ్యా నా దేవుడికి సాక్ష్యం అనేది ఏది లేదు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడులే అనే విశ్వాసం లేదు నైనా. అందుకే నువ్వు నాతో మాట్లాడున్నావు, విశ్వాసం లేకుండా వరిష్ఠుల నుండి సాక్ష్యం అని సెలవిచ్చావు నైనా. అయ్యా నాకు విశ్వాసమును దయచేయమని ప్రార్థన చేద్దాం. అయ్యా నాతో మాట్లాడమయ్యా, విశ్వాసం లేకుండా వరిష్ఠుల నుండి సాక్ష్యం అని సెలవిచ్చావయ్యా. అయ్యా నాకు విశ్వాసము దయచేయండి నాయనా, అయ్యా నాకు భక్తి దయచేయండి నాయనా. నీకు నాకు మధ్య ఉన్న ఈ విశ్వాసాన్ని తెలిసివేయండి నాయనా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అవునైనా విశ్వాసము లేకుండా అయ్యా ఈ ఒక్క సమయం ఇష్టలై ఉంట సాధ్యమునైనా. అయ్యా నేను అనుకుంటున్నాను నాకు విశ్వాసం ఉందని, నేను అనుకుంటున్నాను నాకు భక్తి ఉందని, నేను అనుకుంటున్నాను అయ్యా నాకు ఈ విధంతో ఉందని. అయ్యా ఈనాడు నాతో మాట్లాడవయ్యా. అయ్యా నాకు విశ్వాసము దయచేయండి నైనా. అయ్యా నాకు నమ్మకమును దయచేయండి నైనా. అయ్యా నాలో ఉన్న అవమానమును తీసివేయండి నైనా. అయ్యా నీకే స్తోత్రాలు నైనా. ఈనాడు నన్ను బలపరచండి నైనా. అయ్యా నీకు నాకు అడ్డముగా ఉన్న ఈ అవమానమును తీసివేయండి, అల్ప విశ్వాసమును తీసివేయండి నైనా. అయ్యా నీకే స్తోత్రాలు నైనా. నన్ను బలపరిచేవాడవు నీవే అయ్యా, నా కుటుంబాన్ని మార్చేవాడవు నీవే. కాకపోతే తగిన సమయమందు నేను హెచ్చిస్తానని వాక్యం సెలవిచ్చిన కూడా అయ్యా అయ్యా ఈ ఒక్క సమయమందు నీ మేరకు ఎదురు చూడలేకపోవచ్చున్నా. నాలో ఆరాటం ఉంది, నాలో తొందరపాటు ఉంది, నాలో ఈ ఒక్క సమయమందు ప్రభువా అయ్యా నన్ను క్షమించండి నాయనా. అయ్యా నన్ను త్రాకండి నాయనా, నన్ను బలపరచండి. ప్రార్థన చేద్దాం. ఈనాడు భర్త మారాలని ప్రార్థన చేస్తున్నావు కదా అయ్యా, నాకు అనారోగ్యం కావాలని ప్రార్థన చేస్తున్నావు కదా.
ఈ ఒక్క సమయంలో చేసిన ప్రార్థనలో అయ్యా ఈ ఒక్క సమయంలో నా ప్రార్థన ఆలకించావని నువ్వు నమ్ముచున్నావా? నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడని నువ్వు నమ్ముచున్నావా? ఈ ఒక్క సమయంలో స్వస్థ పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నావు కదా. అయ్యో నా దేవుడు నా ప్రార్థన ఆలకించున్నాడు, నా ప్రభువు నన్ను స్వస్థపరుస్తున్నాడని నమ్ముచున్నావా? నమ్మట్లేదు కదా. ఈనాడు నీతో నాతో దేవుడు మాట్లాడున్నాడు. ప్రార్థన చేద్దాం. నిజమేనైనా నేను దేవుని సన్నిధిలో ఎంతో పని చేస్తున్నాను, దేవుని సన్నిధిలో ఎంతో పరిచర్య చేస్తున్నాను, ఎన్నో పనులు నేను పాల్గొంటున్నాను. ఎందుకు నా దేవుడు నన్ను చూడట్లేదే? ఎందుకు నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తలేదని నా నాన్న కొడుకు నేను అనుకుంటున్నానే. కానీ అయ్యో నేను ఆత్మవిశ్వాసముతోనే ఉన్నానే. ఈ ఒక్క సమయం అవమానముతోనూ నేను ఉన్నానే. నా దేవుడు ఆలకిస్తున్నాడో లేదు, నా దేవుడు వింటున్నాడో లేదు, నా దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇస్తాడో లేదు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడో లేదు, నా దేవుడు అనారోగ్యం చివరిగా కలిగిస్తాడో లేదు, నా దేవుడు నా బిడ్డను మారుస్తాడో లేదు, నా దేవుడు నా షుగర్ వేదనని తొలగిస్తాడో లేదు, నా దేవుడు నా అప్పుల భారం ఏంటి విడుదల కలిగిస్తాడో లేదు, నా దేవుడు నా కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపిస్తాడో లేదు అని అనుకుంటున్నాను. నైనా దయతో నన్ను క్షమించండి ప్రభువా. అయ్యా నమ్ముడను నీవనైతే నమ్మిన వారికి సమస్తము సాక్ష్యమని సెలవిచ్చావయ్యా. నేను నమ్మలేకపోవచ్చున్నానయ్యా. అయ్యా ఈ ఒక్క సమయమందునైనా నువ్వు చేసే మేలుని నేను నమ్మలేకపోవచ్చున్నాను తండ్రి. నేను క్షమించండి. నువ్వు సెలవిచ్చావు నమ్మడము నీవలనైతే నమ్మిన వారికి సమస్తము సాక్ష్యమనేది ఏది లేదని సెలవిచ్చావయ్యా. ఈ దినము నుండి నేను నమ్ముతానయ్యా. ఈ దినము నుండి నాకు ఇష్టం వచ్చిన కుమార్తెగా నేను జీవిస్తానయ్యా. ఈ దినము నుండి నా దేవుడు నా ప్రార్థనకి ఇస్తున్నాడని నమ్ముతానయ్యా. ఈ దినము నుండి నా దేవుడు నా విశ్వాసము నుండి ఈ ఒక్క సమయం ఈ సోదరికి విడిపిస్తాడని నేను నమ్ముతానయ్యా. ఈ దినము నుండి నా చేసిన ప్రార్థన ద్వారా నా భర్తను మారుస్తాడని నేను నమ్ముతానయ్యా. ఈ దినము నుండి నేను చేసిన ప్రార్థన నా బిడ్డను మారుస్తాడని నేను నమ్ముచున్నానయ్యా. ఎవరికి నేను చేసిన ప్రార్థన ఈ ఒక్క సమయం నేను విడుదల కలుగుతానని నమ్ముతానయ్యా. ఈ సమయం అందునైనా ఈ దినం నుంచి నేను నమ్ముతానయ్యా. అయ్యా నీ వాక్యం సెలవిచ్చి నాడున్నావు, నీ వాక్యం నన్ను బలపరుచున్నది. నమ్మడం వలనైతే నమ్మిన మనకి సమస్తము సాధ్యమని ఏది లేదని సెలవిచ్చావు అయ్యా. ప్రభు నేను నమ్ముతానయ్యా. అయ్యా ఈ దినం నన్ను తెలుసో తెలక నేను నమ్మలేకపోయినానేమో, తెలుసో తెలక నేను విశ్వాసం నేను కలిగి ఉన్నానేమో, తెలుసో తెలక పాపముల కలిగి ఉన్నానేమో, తెలుసో తెలక గాయకముగా ఉన్నానేమో. అయ్యా నాకు జ్ఞానం కొద్దుగా ఉందని అనుకుంటున్నాను, కానీ ఆ జ్ఞానం నన్ను అడగండి నేను ఇస్తానని నువ్వు సెలవిచ్చావయ్యా. అయ్యా నీలో భక్తి కలిగ జ్ఞానము నాకు దయచేయండి అయ్యా. అయ్యా నీలో ఎదుగా జ్ఞానము నాకు దయచేయండి అయ్యా. అయ్యా నీకే స్తోత్రాలయ్యా. అయ్యా ఈ లోకంలో ఏదో సాధించాలన్న జ్ఞానము నాకు వద్దునైనా, ఈ లోకంలో ఏదో నిన్ను ఉద్ధరించాలనే ఒక జ్ఞానము నాకు వద్దునైనా, నీ జ్ఞానములో ప్రభు ఎదగాలని ఒక జ్ఞానము నాకు దయచేయండి కదా. నీ సన్నిధిలో ఒలివ మొక్కలాగా ఎదిగే ఒకటి జ్ఞానమును నాకు దయచేయండి నాయనా. నీ సన్నిధిలో ప్రభు ఒక విశ్వాసంగా ఎదిగే జ్ఞానము నాకు కావాలి నాయనా. నీ సన్నిధిలో నీవెంతో ప్రార్థన చేసే అటు జ్ఞానము నాకు కావాలి నాయనా. నీ సన్నిధిలో పాపముని ఎదిరించే ఆ జ్ఞానము నాకు కావాలి నాయనా. నీ సన్నిధిలో అయ్యా ఈ ఒక్క సమయం ఉంది ప్రభు, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉంటే మన ఒక జ్ఞానము నాకు కావాలి నైనా. అయ్యా నాకు సహాయము దయచేయండి అయ్యా. అయ్యా నాపై కృప చూపండి నాయనా. అయ్యా తెలుసో తెలక విన్నాను ఆ జ్ఞానం కావాలి, ఈ జ్ఞానం కావాలి. జ్ఞానం ఎక్కువగా ఉంది అనుకున్నానేమో, నిజమేనైనా విర్రవీగానేమో నాకు ఆ జ్ఞానం ఉందని, ఈ జ్ఞానం ఉందని, అంత లోక జ్ఞానమే నాలో ఉంది. కానీ అయ్యా పరిశుద్ధమైన జ్ఞానము నాకు లేదు నాయనా. అయ్యా నీ సన్నిధిలో జ్ఞానము నాకు లేదు నాయనా. అందుకే నా ప్రార్థనలో ప్రభు ఈ ఒక్క సమయం నుంచి బాబు రాలేకపోయినది అయ్యా. అందుకేనేమో అల్ప విశ్వాసం అడ్డముగా వచ్చిస్తున్నాడు నాయనా. అయ్యా దయతో నన్ను క్షమించండి నాయనా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా. నీవు చాలునయ్యా. నయ్యా నీ జ్ఞానం నాకు కావాలి, నాకు తెలివి కావాలి అయ్యా. నీ సన్నిధిలో ఎదిగే తెలివి నాకు
నాయన. ఈనాడు ప్రభా సేవకురాలంతా ఎంతో బుద్ధిమంతులుగా నేను బాగా నటిస్తున్నాను, ఎంతో నేను తెలివైనగానే నటిస్తున్నాను. కాక లోకంలో ఉన్న ప్రతిదీ నాలో పెట్టుకొని అది ఎంతో జ్ఞానవంతురాలు కూడా ఎంతో బాగా నటిస్తున్నాను అనుకుంటున్నాను. అయ్యా నన్ను క్షమించండి నాయన. అయ్యా వారి కళ్ళు కప్పినాడని జ్ఞానవంతురాలని జ్ఞానములని తిరుగుచున్నానేమో. నువ్వు నన్ను చూస్తున్నావయ్యా. ఈ రోజు నన్ను చూసి నువ్వు నాతో మాట్లాడవయ్యా. నా బిడ్డ నాకు వద్దా, నువ్వు లోకంలో జ్ఞానం నాకు ఎక్కువగా ఉందని రమిస్తున్నావు. అది కాదు నీకు కావలసినది. ఆత్మీయతలో నీకు జ్ఞానము కావాలి, విశ్వాసంలో నీకు జ్ఞానము కావాలి, నమ్మకంలో నీకు జ్ఞానము కావాలి, తెలివిలో నీకు సన్నిధి ఎలా ఎదగాలో జ్ఞానము కావాలి. సేవకులని నటించే కానీ జ్ఞానము కాదు నేను సెలవిచ్చావయ్యా. అయ్యా దావీదు కుమారుడా, ఏ దినములను నన్ను బలపరచండియా, ఏ దినములను నన్ను దర్శించండియా. నా జ్ఞానము ద్వారా నేను ముందుకు వెళ్ళకూడదు, నా తెలివి ద్వారా నేను ముందుకు వెళ్ళకూడదు నాయనా. అయ్యా అయ్యా నీవుంటే చాలునయ్యా, నీ కృప ఉంటే చాలునయ్యా. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తానయ్యా, నేను చేసిన ప్రార్థన పొందుకొనున్నాను, నేను నమ్ముతానయ్యా. అటు విశ్వాసమునైనా అటు నమ్మకమును నాకు దయచేయండి నాయనా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల తండ్రి, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు నైనా. ఏ సమయమందునైనా నా ప్రార్థనను ప్రభా కూడి వచ్చిన వారిని ప్రభా అయ్యా నన్ను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ సమయమందు ప్రభా నీ సన్నిధికి నడిపించి ప్రభా నీ సేవకుల ద్వారా నాతో మాతో మా అందరితో నువ్వు మాట్లాడావయ్యా. అయ్యా అయ్యా తండ్రి నీకే స్తోత్రాలు నైనా. అయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నైనా. అయ్యా అయ్యా ఈ ఒక్క సమయమందు ప్రభా నీ జ్ఞానం ద్వారా నీ సన్నిధిలో మేమందరము ముందుకు వెళ్ళ భాగ్యమును మాకందరికీ దయచేయండి నాయన. విన్న వాక్యమును ప్రభువా అయ్యా మా హృదయాలు ఫలింపచేయండి నాయన. విన్న వాక్యమును విని విడిచిపెట్టుకోక ప్రభువా ఆ వాక్యము జీవితము మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొనున్నాం పరలోకమున్న మా తండ్రి. ఆమేన్. యేసు రక్తము జయము, యేసు రక్తము జయము, శిలువ రక్తమే విజయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక మా తండ్రి. అపవాది క్రియలకు వినాశనము కలుగును గాక మా తండ్రి. ఆమేన్. 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 తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం చేరు ఉన్నటువంటి మనందరికీ, సంఘమునకు సహవాసం చేయుచున్న వారికి, సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘం అంతటికి ఎప్పుడునో ఎల్లప్పుడునో సదాకాలము తోడే ఉండి నడిపించబడును గాక. ఆమేన్. 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 ఆమేన్.